పేరండి? వాడపల్లి సురేష్ అండి. సురేష్ గారు, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్ మన 1½ ఇయర్ అయితుంది కదా! ఎట్లా ఉంది? మేము కాంగ్రెస్ అభిమానులం కాబట్టి ఎట్టున్నా మంచిగా ఉందని ఒప్పుకుంటాం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు వాడిచ్చిన హామీలంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలైతే 60% ఆల్రెడీ రన్ అవుతున్నాయి. ఫ్రీ బస్ గాని, కరెంట్ గాని, గ్యాస్ గాని, ఇంకా రైతు భరోసా, రైతు బంధు అంటే కొంతవరకు వచ్చినాయి. కొంతవరకు ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయాయి. 60% అయితే ఆల్మోస్ట్ ఇచ్చిన వాగ్దానాల్లో 60% సక్సెస్ అయింది. ఇక మిగతా పార్టీ వాళ్ళు ఏంటంటే అది కాలేదు ఇది కాలేదని బొర్రు చల్లటం వరకే. కాకపోతే 1½ ఇయర్ అయింది వాస్తవమే. ఇంకా 3½ ఇయర్స్ ఉంది గవర్నమెంట్ కి. ఇప్పుడు ఇంకా మిగతా వాగ్దానాలు చేయాలంటే 3½ ఇయర్ చేయాలంటే వాటి దగ్గర ఫండ్స్ లేవు. మెయిన్ ఇప్పుడు 1½ ఇయర్ లోనే మనకి టీచర్ ఎమ్మెల్సీస్ లో మనకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ యాడ్ జరిగిన దాంట్లో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. అసలు ప్రతిపక్షంలో స్థానం లేని బీజేపీ కూడా గెలిచింది. ఎందుకు అవ్వచ్చు? గవర్నమెంట్ ఇప్పుడే వ్యతిరేక బీజేపీ 3 జిల్లాల్లో రాలేదే. నల్గొండ, వరంగల్, ఖమ్మం రాలేదు. అక్కడ అటు ఆల్రెడీ సంజయ్ గారిది, అరవింద్ గారిది పట్టు ఉంది బీజేపీ. అటు మామూలుగానే బీజేపీ కొంచెం ఉంది. కొంచెం ఏంటంటే నువ్వు చెప్పే కదా బురద చల్లటం అని. బీఆర్ఎస్ బీజేపీ ఒకటయి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బురద చల్లుతున్నారు. ఏ వాగ్దానాలు చేయట్లేదు, ఏ పని చేయట్లేదు అని. సిండికేట్ అయ్యారంట. అంతే కదా దాని అర్థం. లోపాయకారకంగా అయితే ఇద్దరు వాళ్ళ అభ్యర్థి బీఎస్పీ నుంచి కూడా పోటీ చేస్తారు ఇక్కడ. ఏది ప్రసన్న బీఎస్పీ నుంచి కూడా పోటీ చేశారు. చేశారు కరెక్టే, గానీ ఏంటంటే నామకార్థంగా వాళ్ళని నిలబెట్టారు క్యాండిడేట్ ని. వాస్తవంగా అయితే అది ఇప్పుడు మన కృష్ణ అనేది వాటా ఉందండి మనకి. దాని గురించి అనుకోలేదు. ఇప్పుడు మీరు ఖమ్మమే కదా, ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది? వాటర్ సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. వాటర్ ప్రాబ్లం అయితే ఇంతవరకు లేదండి ఖమ్మం టౌన్ లో. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా లేదు నాకు తెలియదు. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందండి తుమ్మల నాగేశ్వరరావు? తుమ్మల నాగేశ్వరరావు గారికి చెప్పడం అవసరం లేదు. ఆయన పనితీరు ఆల్రెడీ 30 సంవత్సరాల నుంచి సీనియర్ ఆయన. ఆయన గురించి మనం ఏదెత్తడానికి కూడా సరిపోం. ఇప్పుడు ఖమ్మం సిటీ అప్పుడు గతంలో పువ్వాడ అజయ్ గారు ఉన్నారు, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. వీరిద్దరు కంపారిజన్ చేస్తే ఏది బెస్ట్ ఉంది? వాస్తవంగా అయితే డెవలప్మెంట్ అజయ్ గారే చేసిండండి. ఓకే. డెవలప్మెంట్ చేసింది, టౌన్ డెవలప్మెంట్ అయితే అజయ్ గారు చేసింది. ఇప్పుడు మరి తుమ్మల గారు లేదండి. తుమ్మల గారు అంటే డెవలప్మెంట్ ఇంకా ఏది ఫండ్స్ వేయండి చేయడానికి. ఏదన్నా చేయాలంటే ముందు ఫండ్స్ కావాలి కదా. ఈవెన్ ఎలక్షన్ల ముందు కూడా వైన్స్ టెండర్లు వేసి డబ్బులు తీసుకొని పోయారు కేసీఆర్ గారు. ఎలక్షన్ల ముందే అది 2 నెలల ముందు 3 నెలల ముందు టెండర్ చేసిండు. ఇంకా టెండర్స్ టైం కూడా అప్పటికి వేసిండు, ఆ డబ్బులు కూడా తీసుకొని వెళ్ళి. మొత్తానికి అయితే ఇక్కడ హ్యాపీగా ఉందండి. హ్యాపీగా అంటే 50-50 అండి. ఇంకా 3½ ఇయర్స్ అయితే ఏదని చెప్పగలుగుతాం. మెయిన్ ఏ పని చేయాలన్నా ఫండ్స్ కావాలి. అది అందరికీ తెలియదు, ప్రజలందరికీ తెలియదు ఫండ్స్ ఉన్నాయా లేవా. కొంతమందిని అడిగితే మన వాళ్ళే అంటారు, గవర్నమెంట్ దగ్గర లేదు వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యవస్థ కూడా నాశనమైన అంటున్నారు. అక్కడ మన రేవంత్ రెడ్డి వచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యవస్థ అసలు నాశనం కాదు. నేను ఆల్రెడీ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో వచ్చేసరికి హైడ్రా ఇవన్నీ తీసుకొచ్చి అది మంచిదే కదా. డిస్టర్బెన్స్ అయిందంటారు. హైడ్రా తీసుకురావడం మంచిదే కదా. హైడ్రా లేకపోతే ఇప్పుడు మొత్తం వరదలు వచ్చి రోడ్లన్నీ నిండిపోతున్నాయి కదా. అదే హైడ్రా ఉందనుకోండి, కాలువలన్నీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్. మరి హైడ్రాకి పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఏం చేయకుండా ఇళ్ళనే కూల్చున్నారు అనేసి జనాలు తిడుతున్నారు. దీని గురించి చిన్నగా తీసుకుంటారండి, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. అన్ని ఒకేసారి చేయలేము. ఇప్పుడు హామీలు అన్ని ఇచ్చారు, అన్ని ఒకేసారి ప్రజలు తిరగబడాలనేసి హామీలు ఇచ్చారు. వాళ్ళ ఇల్లు కూల్చున్నారు. అట్లేం లేదు, ప్రజలు కదా అది ఇల్లు అయ్యి బడా హామీలు ఉన్న ఇల్లు అయ్యి. అంటే ఇప్పుడు మొన్న మూసి పక్కన ప్రాంతంలో గానీ, ఇంకొకటి మన ఎఫ్టీలు ఉన్న ఏరియాలో గానీ ఒకటండి. ఇప్పుడు నాగార్జున కూల్చారు, ఇంకో వేరే వాళ్ళని కూల్చలేదు అంటున్నారు. అక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు కూడా కూల్చేశారు. మనం వాళ్ళకి ఏమైనా రీహాబిలిటేషన్ సెంటర్ ఏమైనా ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు. ఇస్తా అన్నారు. మరి నేను దీన్ని సజెషన్ చేస్తున్న అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఈ పర్మిషన్ ఇచ్చిన అధికారులు మన ఎఫ్టీఎల్ జోన్ లో ఉండదండి, అధికారుల మీద ఎందుకు ఇవ్వట్లేదు? అధికారులలో కొంతమంది రాజకీయ నాయకుల వల్ల బంధువులు ఉన్నారు. సో దానివల్ల కొంచెం డిలే అవుతుంది. వాళ్ళ మీద కూడా యాక్షన్ చేస్తుంటారు. రేవంత్ రెడ్డి గారు అయితే 100% న్యాయం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు. థ్యాంక్ యూ.